హాయ్ అండి. నేను మీ వెల్విషర్‌ను. మనమందరం బాగున్నాము. మనము జాయింట్ ఫ్యామిలీ అనేటటువంటి సమాజంలోకి మరి ఒకసారి కలుసుకున్నామండి. హ్యాపీ దీపావళి. మరి దీపావళి అనంటే ఇది కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఆ స్టోరీ అంటే కథ, చరిత్రలు కావండి. జరిగిన వాటిని చరిత్ర అంటాము. ఇవి ఊహించి, కల్పించి రాసినటువంటి వాటిని కథలు అంటాం. కాబట్టి ఇది కథ అండి. నరకాసురుడిని అంటే ఎవరు? మరి సత్యభామ అంటే ఎవరు? శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఎందుకు? ఇవన్నీ కూడా కొన్ని పురాణాల ప్రకారం చూస్తే, కృష్ణ పురాణంలో చూసినట్టయితే శ్రీకృష్ణునికి ఇద్దరు భార్యలు, రుక్మిణి, రెండవ ఆమె సత్యభామ. సత్యభామను ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనంటే, సత్యభామ తండ్రి అయినటువంటి మరి సత్య జిత్రునికి మరి ఈ యొక్క తండ్రి, సత్యభామ తండ్రి దగ్గర శమంతకం అని ఉంటుందండి. ఆ మణిని ఎట్లాగైనా స్వాధీనం చేసుకోవాలని శ్రీకృష్ణుని యొక్క ఆశ, ఉద్దేశం. అయితే ఆ పట్టుదలతోనే ఆయనను జయించినప్పుడు ఏం చేస్తారు? రాజులు వాళ్ళ బిడ్డలను ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. అలాగే ఈ యొక్క సత్యభామనిచ్చి పెళ్ళి చేస్తాడనమాట ఈ యొక్క సత్యభామ తండ్రి. అందుకే ఈమె రెండవ భార్య అయ్యింది. మరి ఈ దీపావళికి సత్యభామకు శ్రీకృష్ణునికి ఏం సంబంధము అని అంటే, పూర్వకాలం లోపల చాలామంది ప్రజలు ఒక రాక్షసుడు, నరకాసురుడు అనేటటువంటి రాక్షసుని చేత చాలా బాధింపబడుతున్నారంట. బాధింపబడుతుంటే వాళ్ళు ఏం చేశారంట? శ్రీకృష్ణునికి మొరపెట్టుకున్నారు. మీకు మొన్న నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, దేవతలు వేరు కాదు, తర్వాత రాక్షసులు వేరు కాదు. ఇప్పుడు ఈనాడు సమాజంలో మనము మంచోళ్ళు కొందరు ఉంటారు, దుర్మార్గులు కొందరు ఉంటారు. అందరు కలిసి జీవిస్తున్నదే సమాజం. ఆనాడు కూడా మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు జీవించారు. చెడ్డవాళ్ళు ఏం చేసేవాళ్ళు? మంచి వాళ్ళని ఇబ్బంది పెట్టేది. అయితే ఈ యొక్క ప్రస్తావన లోపల మరి ఆ కాలంలో కూడా ఆ దుర్మార్గుడైనటువంటి నరకాసురుడు ప్రజలను ఇబ్బంది పెడితే, వాళ్ళు కృష్ణునికి మొక్కుకుంటే ఆయన సరే నేను మీ తరఫున ఆయనను ఓడించి జయించి మరి మీకు ఆ యొక్క రాక్షస విముక్తి చేస్తా అని చెప్పేసి అంటాడండి. మరి అన్నప్పుడు ఇది కథ కదండి, పురాణాలన్నీ కూడా ఊహించి రాసినటువంటి కవుల యొక్క మేధాశక్తి, ఆయన మేధస్సు నుండి ఏది పుట్టుకొస్తే అది రాశారనమాట. కానీ ఇప్పుడు చదువుకున్న ప్రజలు కాబట్టి అందరూ వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా చదివి ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి డౌట్ వచ్చినందుకే చదువుతున్నారు. అవి ఎందుకు భగవద్గీత, రామాయణము, మహాభారతము, ఎందుకంటే వాటిలలో ఏమున్నదో తెలుసుకోవాలనే ఆశ ఒకటి, ఇంకోటి పాఠ్యాంశాలనే తెలుగులో మరి ఇవన్నీ చిన్న చిన్న బిట్స్గా లెసన్స్గా ఉంటాయి. అందుకని ఈ యొక్క మరి శ్రీకృష్ణుడు ఆ యొక్క నరకాసురునితో యుద్ధం చేయటానికి వెళ్తాడండి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎంతకు కూడా ఆ యొక్క నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు తగ్గడు. ఏం చేస్తాడు? యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఎంతకు శరీబలాలు ఉంటాయి. మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు విన్న వాళ్ళు ఏమంటున్నారంటే, రాక్షసుడు అంటే ఒక దుర్మార్గుడు కాబట్టి ఆ దుర్మార్గుడు కూడా దేవుని స్థాయిలో ఉండొద్దు కదా. మరి ఇప్పుడు శ్రీకృష్ణుని భగవాను అన్నప్పుడు భగవాను యొక్క శక్తి ఎక్కువ ఉండాలి. రాక్షసుడు ఎంత దుర్మార్గం చేసినా వాని శక్తి ఈక్వల్ కాకూడదు కదా అనే క్వశ్చన్ ఈనాటి ఈ యొక్క సమాజంలో తలెత్తుతుంది అన్నమాట. అవి అడగబోతే కొందరు ఇబ్బంది పెడుతున్నారు. అది అందులో ఉన్నది, అది అంతే అయితే మరి వాటిని కూడా సరిచేయాల. ఆనాడు ప్రజలకు వాళ్ళు అట్లా అందించారు, అది అట్లా అవసరం ఉండిందేమో. ఈనాడు ప్రజలకు మరి అవి
వాటిని వాడుకలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ ప్రజలకు అనుమానాలన్నా క్లియర్ చేయాలి. మరి వాటిలో ఉన్నటువంటి కొన్ని సందేహాలను మరి సరిదిద్దాలి. ఏ గ్రంథమన్నా కానీ. అయితే ఈ విధంగా జరిగినటువంటి దాన్ని ఏం చేశారు? ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉందండి. జరుగుతూనే ఉంటుంటే ఎంత కాడికి కూడా శ్రీకృష్ణుడు గెలవడు, ఆ యొక్క రాక్షసుడు చనిపోడు. ఇది జరుగుతూ ఉంటుంది కదా! మరి దీని యొక్క విషయం మనం చూద్దాం. థ్యాంక్ యూ అండి.